మొత్తం పంట ఎంత ఖరాబ్ అయిందని మొత్తం డేటా వచ్చింది. మొత్తం పోయినాక మాట్లాడిన తర్వాతనే మన ఆఫీసర్ అంచనాకు రండి, దాని తర్వాత ప్రభుత్వంతో మాట్లాడదాం అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చారు అండి, ఫీల్డ్లోకి వచ్చారు. అసలు అంటే వాళ్ళ దగ్గర అయినా ఉంటుంది. రోజుల క్రితం అకాల వర్షం వల్ల మరి రాళ్ల వాన గాలి దుమానం వల్ల మరి వాళ్ళ చేతికొచ్చినటువంటి వరి పంట, అదేవిధంగా నువ్వులు, తర్వాత ఈ టమాటా, కొన్ని కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో, మన ఇందల్వాయి మండలంలో ఇక్కడ నల్లవెల్లి గ్రామము, తర్వాత మెగనాయక్ తాండా, తర్వాత దొన్కల్, అదేవిధంగా సిరికొండ మండలంలో, తర్వాత అదేవిధంగా డిస్పల్లి మండలంలో చాలా గ్రామాలలో మొత్తం కలిసి మన వ్యవసాయాధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర దగ్గర 2500 మంది రైతులు, ఒక 5000 ఎకరాల వరకు పంట నష్టపోయింది. దీనంతా కూడా రికార్డ్ చేయమని చెప్పాము. వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు, రైతులతో మాట్లాడారు, ఫోటోలు తీసుకున్నారు, అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. మాకు ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి, తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం, రైతులు తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ నల్లవెల్లి గ్రామంలో వడ్డు రాలిపోయిన పంటను, అది గంగా కావేరి రకం మొత్తం కూడా సన్నమట్టు జరిగింది. సో దీనికి నిజంగా చాలా బాధాకరం. మొత్తం ఎక్కువ మట్టుకు ఇప్పుడు 1500 నుండి 2000 ఎకరాలు ఒక నల్లవెల్లి గ్రామంలోనే నష్టం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం ఇది మొదటిసారి గ్రామంలో. సో వాళ్ళందరూ కూడా రైతులు పాపం బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళకి ప్రభుత్వంగా మేము అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన పంట బీమా, ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే మనం పంట బీమా కడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రాబోయే పంట ఏదైతే ఇప్పుడు మన వర్షాకాల పంటలు ఉన్నాయో దానికి మన మొత్తం ప్రీమియం కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అది సెంట్రల్ ప్లాంట్ రాకపోని స్టేట్ గవర్నమెంట్, తర్వాత రైతులు కట్టేసి మొత్తం కూడా కట్టేసి టోటల్ అన్ని పంటలకు మరి పూర్తి స్థాయిలో పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు ఏదైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మారుతాం. థ్యాంక్ యూ సార్.